Good evening, everyone. Yesterday class, I finished Chedji's constant and I have finished about Darcy-Weisbach equation. So, friction losses, how they appear, and the derivation regarding that. HF is equal to FL V square by rho GD or DGD, 2GD. That was the equation which we have derived yesterday. And today, coming to the last topic in second unit, major and minor losses. What are meant by major losses ante enti, minor losses ante enti? అసలు యాక్చువల్గా టోటల్ హెడ్ లాస్ అంటే ఏంటి, మొత్తం ఎనర్జీ లాస్ అనే దాన్ని టోటల్ హెడ్ లాస్ అంటారు, విచ్ ఈస్ ఈక్వల్ టు మేజర్ లాస్ ప్లస్ మైనర్ లాస్. టోటల్ హెడ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు మేజర్ లాస్ ప్లస్ మైనర్ లాస్. మేజర్ లాసెస్ దేని వల్ల జరుగుతాయి? డ్యూ టు వాల్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ వల్ల జరిగేది మేజర్ లాసెస్. మైనర్ లాసెస్ అంటే సడన్ ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్, ఫిట్టింగ్స్, వీటి వల్ల జరిగేది మైనర్ లాసెస్. ఫ్రిక్షన్ వల్ల జరిగే మేజర్ లాస్ కి మనం డర్సీ-వీబ్యాక్ ఈక్వేషన్ చెప్పుకున్నాం, విచ్ ఈస్ ఈక్వల్ టు HF ఈజ్ ఈక్వల్ టు FL V square by 2GD. ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ విల్ ఫైండ్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఫర్ వేరియస్ పైప్స్. తర్వాత ఏంటి, అదే కనుక ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ అని అంటే ఏంటి, దాన్ని HTM ఈజ్ ఈక్వల్ టు KV square by 2G గా తీసుకుంటాం. HLM ఈజ్ ఈక్వల్ టు KV square by 2G. కేని ఏమంటాం? లాస్ ఆఫ్ కోఎఫిషియంట్ మస్ట్ బి డిటర్మైన్డ్ ఫర్ ఈచ్ సిచ్యువేషన్. ప్రతి సిచ్యువేషన్ కట్టేయండి, అది ఎక్స్పాన్షన్ అయితే కే ఒక రకంగా ఉంటుంది, కాంట్రాక్షన్ అయితే కే ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్క లాస్ కి ఒక్కొక్క రకంగా కేని డిటర్మిన్ చేసుకుంటూ వెళ్తాం. సో we have how many types of losses? Two types of losses. One is major loss and another one is minor loss. Major loss is determined by the friction factor. లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ వల్ల జరిగేది మొత్తం మేజర్ లాస్, దానికి ఒక డెరివేషన్. మైనర్ లాసెస్ కి ఈ రోజు మైనర్ లాసెస్ గురించి చెప్పుకున్నాం. The losses are classified as major energy losses and minor energy losses. Losses are classified as two types: major energy losses and minor energy losses. Major energy losses ante the fluid flowing in the pipe is always subjected to resistance due to shear forces between the fluid particles and the boundary wall of the pipe and between the fluid particles themselves. The fluid flowing in the pipe is always subjected to resistance due to shear forces. Pipe lo fluid ఏదైతే ఫ్లో అవుతుందో దానికి ఎప్పుడు కంపల్సరీ రెసిస్టెన్స్ వస్తుంది. ఎందుకు రెసిస్టెన్స్ వస్తుంది? పైప్ బౌండరీస్ దగ్గర నుంచి షియర్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది, ప్లస్ ఇంటర్నల్ గా ఫ్లూయిడ్స్ లో కూడా షియర్ ఫోర్స్ అనేది ఉంటుంది, కాబట్టి మీకు రెసిస్టెన్స్ ఆఫర్ అవుతా ఉంటుంది అక్కడ. ఆ రెసిస్టెన్స్ ఏంటి? అండ్ ద బౌండరీ వాల్ ఆఫ్ ది పైప్ అండ్ బిట్వీన్ ద ఫ్లూయిడ్ పార్టికల్స్ దెమ్సెల్వ్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద విస్కాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. దానివల్ల ఏమవుతుంది మనకి, అసలు ఆ రెసిస్టెన్స్ ఇంటర్నల్ గా డెవలప్ అవడానికి గల కారణం ఏంటి అంటే ఫ్లూయిడ్ యొక్క విస్కాసిటీ కారణం. The resistance to the flow is called frictionless resistance, and loss of head to that is called as frictional losses. అలా ఇంటర్నల్ గా పార్టికల్స్ మధ్య ప్లస్ వాల్స్, బౌండరీ వాల్స్ దగ్గర ఏర్పడుతున్న రెసిస్టెన్స్ ని దాన్ని ఏమంటాం? ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అంటాం. అండ్ ద లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు దట్ ఫ్రిక్షన్ ఇస్ కాల్డ్ as frictional loss. దానివల్ల ఎదురయ్యే లాసెస్ ని ఫ్రిక్షనల్ లాసెస్ అంటాం. అవే ఇంతకుముందు మనం డర్సీ-వీబ్యాక్ ఈక్వేషన్ లో చెప్పుకుంది. నేను ఆ ఫార్ములా యూజ్ చేసి మీకు మొత్తం డెరివేషన్ చెప్పింది కూడా అది. దిస్ ఫ్రిక్షన్ లాసెస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫ్లో. ఈ ఫ్రిక్షన్ లాసెస్ దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే టైప్ ఆఫ్ ఫ్లో. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి? 3 types ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ లామినార్, నెక్స్ట్ టర్బులెంట్ అండ్ ట్రాన్సిషన్ ఫ్లో. యూజువల్ గా ట్రాన్సిషన్ ఫ్లో ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో. సో టైప్స్ ఆఫ్ ఫ్లోస్ తీసుకునేటప్పుడు 2 types తీసుకుంటాం. ఏంటవి? లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో. There are different laws of fluid friction for laminar flow and turbulent flow. ఈచ్ దానికి లామినార్ ఫ్లో అయితే ఒక రకంగా, టర్బులెంట్ ఫ్లో అయితే ఒక రకంగా ఫ్రిక్షన్ ఉంటుంది. కానీ మనకి ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అనేది ఏంటి? మేజర్ లాస్ కింద ఫ్రిక్షన్ తీసుకుంటాం. మైనర్ లాసెస్ అంటే ఏంటి? ద మైనర్ లాసెస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ దోస్ విచ్ ఆర్ కాజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఫ్లో. ఫ్లూయిడ్ ఫ్లో యొక్క వెలాసిటీని చేంజ్ అయ్యేదాన్ని బట్టి మనకు వచ్చేవి మైనర్ లాసెస్. ద చేంజ్ మే బి దేర్ ఇన్ ఐదర్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ డైరెక్షన్. ఈ చేంజెస్ అనేవి ఏంటి? దేని వల్ల వస్తాయి? మ్యాగ్నిట్యూడ్ వల్ల కానీ
ఒక డైరెక్షన్ లో చేంజెస్ కానీ మ్యాగ్నిట్యూడ్ వల్ల చేంజెస్ కానీ వస్తూ ఉంటాయి. మైనర్ లాసెస్ ఆర్ కాస్డ్ బై సర్టన్ లోకల్ ఫీచర్స్ ఆర్ డిస్టర్బెన్స్ విచ్ మే కాజ్ ఎడ్డీ ఫార్మేషన్. ఈ ఎడ్డీ ఫార్మేషన్ కూడా ఇంటర్నల్, అంటే ఇంటర్నల్ గా కొలాప్సింగ్ జరుగుతూ ఉంటే ఫ్లూయిడ్ పార్టికల్స్ మధ్య ఒక ఎడ్డీ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. వాటి వల్ల కూడా మైనర్ లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ పైప్స్, these causes are usually quite small as compared with the loss of energy due to friction and hence called as a minor loss. అదే పెద్ద పెద్ద పైప్స్ లో అంటే ఏంటంటే ఏదో తక్కువ చిన్న చిన్న లాసెస్ నడుస్తూ ఉంటాయి అండ్ హెన్స్ ఆర్ కాల్డ్ as minor loss. ఆ చిన్న చిన్న లాసెస్ ని మనం మైనర్ లాసెస్ అంటాం. ఇట్ కెన్ బి నెగ్లెక్టెడ్ వితౌట్ ఎ సీరియస్ ఎర్రర్, బట్ ఇన్ షార్ట్ పైప్స్ దీస్ లాసెస్ మే ఓవర్వెయిట్ ద ఫ్రిక్షన్ లాస్. అదే పెద్ద పెద్ద పైప్స్ లో అయితే మైనర్ లాసెస్ చాలా నెగ్లెక్టెడ్ గా తీసుకుంటారు. కానీ చిన్న చిన్న పైప్స్ లో అయితే ఏంటంటే మైనర్ లాసెస్ ఫ్రిక్షన్ లాసెస్ కంటే పెద్ద లాస్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. అసలు ఈ మైనర్ లాసెస్ అంటే ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ద మైనర్ లాసెస్ ఆఫ్ ఎనర్జీ ఇంక్లూడ్ ఫాలోయింగ్ కేసెస్. అసలు యూజువల్ గా మైనర్ లాసెస్ ఎందువల్ల వస్తాయి? లాస్ ఆఫ్ ఎయిర్ డ్యూ టు సడన్ ఎన్లార్జ్మెంట్. పైప్ మనం ఒక డయామీటర్ లో వెళ్తా సడన్ గా దాన్ని పెంచాం అనుకోండి, దాని యొక్క డయామీటర్, అక్కడ మనకి లాస్ జరుగుతుంది. లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడన్ కాంట్రాక్షన్, అంటే ఒక డయామీటర్ లో వెళ్తూ సడన్ గా పైప్ ని దాని యొక్క డయామీటర్ తగ్గించాం అనుకోండి, దెన్ దేర్ ఇస్ ద లాస్ ఆఫ్ హెడ్. లాస్ ఆఫ్ హెడ్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది పైప్. యూజువల్ గా ఎంట్రన్స్ ఆఫ్ ది పైప్ దగ్గర కూడా లాస్ ఉంటుంది. లాస్ ఆఫ్ హెడ్ ఎట్ ద ఎగ్జిట్ ఆఫ్ ది పైప్. పైప్ యొక్క ఎగ్జిట్ దగ్గర కూడా మనకి లాస్ ఉంటుంది. లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు అబ్స్ట్రక్షన్. మధ్యలో ఏదైనా అబ్స్ట్రక్షన్ అంటే మధ్యలో ఏదైనా వాల్ పెట్టాం, వచ్చే నీళ్ళని ఆపాం, దానివల్ల కూడా మనకి లాస్ ఉంటుంది. లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు బెండ్ ఇన్ ఏ పైప్. పైప్స్ లో బెండ్స్ కనుక నడిస్తే దానివల్ల కూడా లాస్ ఉంటుంది. లాస్ ఆఫ్ హెడ్ ఇన్ వేరియస్ పైప్ ఫిట్టింగ్స్. మధ్యలో ఫిట్టింగ్స్ ఏమైనా పెట్టాం, క్లాంప్స్ ఏమైనా పెట్టాం, ఎస్ దెర్ ఇస్ ఎ లాస్. సో మైనర్ లాసెస్ అనేవి ఏమేమి రకాలు? సడన్ ఎన్లార్జ్మెంట్ వల్ల, సడన్ కాంట్రాక్షన్ వల్ల, ఎంట్రన్స్ ఆఫ్ ది పైప్ దగ్గర, ఎగ్జిట్ ఆఫ్ ది పైప్ దగ్గర, సడన్ అబ్స్ట్రక్షన్ ఏదైనా ఉన్నా, బెండ్ ఏదైనా ఉన్నా, పైప్ ఫిట్టింగ్స్ ఏమన్నా ఉన్నా మనకి లాసెస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. వీటన్నిటిని మైనర్ లాసెస్ అంటాం. ఏ మైనర్ లాసెస్? పైప్స్ కనుక పెద్ద పెద్దవి అయితే ఇవి కన్సిడర్ చేయరు. పైప్స్ కనుక చాలా చిన్నవి కనుక అయితే ఇవి కంపల్సరీ ఫ్రిక్షన్ కంటే ఎక్కువగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఇట్స్ ఎ డిస్టర్బెన్స్. సో సడన్ ఎన్లార్జ్మెంట్ అంటే ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నారు, డయాగ్రామ్ తో సహా చూపించాను. ఎనర్జీ ఈజ్ లాస్ బికాస్ ఆఫ్ టర్బులెన్స్. టర్బులెన్స్ వల్ల ఎనర్జీ లాస్ అవుతుంది. అమౌంట్ ఆఫ్ టర్బులెన్స్ డిపెండ్స్ ఆన్ ది డిఫరెన్సెస్ ఇన్ పైప్ డయామీటర్స్. పైప్ యొక్క డయామీటర్స్ వల్ల డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూస్తే సడన్ అంటే ఏంటి? యాక్చువల్ ఒరిజినల్ పైప్ డయామీటర్ అంటే ఇందాక దాకా నడిచిన డయామీటర్ ఇది, అంటే ఇది ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా పైప్ యొక్క డయామీటర్ పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఏంటి? ఈ ఫ్లో అనేది వచ్చి కొంత దూరం వచ్చేసి మనకి ఈ ఫ్లో కూడా ఇలా వెళ్ళిపోతుంది. ఇటు పక్కన నీకు చాలా వరకు ఎయిర్ గ్యాప్ ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాము? సడన్ ఎన్లార్జ్మెంట్ వల్ల నీకు అక్కడ ఫామ్ అయిన ఎయిర్ గ్యాప్ వల్ల నీకు లాస్ జరుగుతుంది. దాన్ని సడన్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చిన లాస్ అని అంటాం. దీనికి కంపల్సరీ ఈక్వేషన్ కూడా ఉంది. హెచ్ఎల్ అంటే ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చే లాస్ K ఇంటూ V1²/2G. మనం బర్నౌలీస్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఎక్కడైతే ఎట్లా రాస్తాము? హెచ్ఎఫ్ రాస్తాం. బర్నౌలీస్ ఈక్వేషన్ రాసిన తర్వాత ఫ్రిక్షన్ లాస్ రాసేటప్పుడు బర్నౌలీస్ ఈక్వేషన్ అంటే ఏంటి? P1/ρ×G ప్లస్ V1²/2G ప్లస్ Z1 2 పైప్స్ తీసుకుంటాయి. P2/ρ×G ప్లస్ V2²/2G ప్లస్ Z2. ఇక్కడ ఫ్రిక్షన్ లాస్ ఉంటే ఏంటి? సెకండ్ పైప్ దగ్గర ఫ్రిక్షన్ లాస్ ఉంటుంది ప్లస్ హెచ్ఎఫ్ రాసాం. అలా కాకుండా మనకి డ్యూ టు ఎన్లార్జ్మెంట్ ఉంటే ప్లస్ హెచ్ఎల్ అని రాస్తాం. ఎక్కడైతే మనకి ఎన్లార్జ్మెంట్ ఉంటుందో, ఏ పైప్ దగ్గర అయితే ఎన్లార్జ్మెంట్ ఉంటుందో ఆ ఈక్వేషన్ లో అక్కడ మనం హెచ్ఎల్ అని రాస్తాం. హెచ్ఎల్ అని రాసినప్పుడు హెచ్ఎల్ కి ఈక్వేషన్ ఏంటి? K ఇంటూ V1²/2G. ఇందులో హెచ్ఎల్ అంటే ఏంటి? లాస్, హెడ్ లాస్ ఆఫ్ ఫ్లో. K అంటే రెసిస్టెన్స్ కోఎఫిషియంట్, V అంటే వెలాసిటీ, G అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ మనకు తెలిసిందే. వెలాసిటీ మనం కనుక్కుంటాం, K కనుక్కోవాలి. K ఎలా కనుక్కుంటాం? K ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ ఫార్ములా రాస్తాను చూడండి, 1 - A1/A2 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు A1/A2 అంటే ఏంటి? ఏరియా కాబట్టి π/4 D1². A2 అంటే π/4 D2². π/4 క్యాన్సిల్ అయిపోతుంది. సో D1/D2 హోల్ స్క్వేర్ గా కూడా రాసుకోవచ్చు. సో K ఈజ్ ఈక్వల్ టు 1 -
a1 by a2 హోల్ స్క్వేర్ అయినా లేక 1 minus d1 by d2 హోల్ స్క్వేర్ 1 minus d1 by d2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అలా కూడా రాసుకోవచ్చు. a is the area of the pipe, d is the diameter of the pipe. సో ఎక్కడైతే నీకు సడన్ ఎక్స్పాన్షన్ ఉంటుందో అక్కడ ఈక్వేషన్ రాస్తావు, ప్లస్ ఆ ఈక్వేషన్ రాస్తావు. ఆ ఈక్వేషన్ లో k అనేది రెసిస్టెన్స్ ఆఫ్ కోఎఫిషియంట్, దాన్ని ఆ k వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుంటాం. దీన్ని సడన్ ఎక్స్పాన్షన్ వల్ల జరిగేది. నెక్స్ట్ సడన్ కాంట్రాక్షన్. సడన్ కాంట్రాక్షన్ ఎలా ఉంది? వన్స్ ద పైప్ ఈస్ బీయింగ్ గివెన్, దాని యొక్క డయామీటర్ ఒక రకంగా ఉంది d అనేది, సడన్ గా మధ్యలో వచ్చేసరికి d2 అంటే డయామీటర్ d1 ఇస్ చేంజెస్ టు d2 అంటే సడన్ గా దాని యొక్క డయామీటర్ చేంజ్ అయిపోయింది. దీన్ని సడన్ కాంట్రాక్షన్ అన్నమాట. డిక్రీజ్ ఇన్ పైప్ డయామీటర్. సడన్ కాంట్రాక్షన్ అంటే నథింగ్ బట్ దేర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ diameter of the pipe. Loss is related to the velocity in the smaller pipe. యూజువల్ గా ఏంటంటే ఒక ఫ్లో ఒక రకంగా వెళ్తా దాన్ని సడన్ గా తగ్గి వెళ్ళాలి అంటే ఏంటి, ఆటోమేటిక్ గా వెలాసిటీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. ద లాస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ఫ్లో అండ్ టర్బులెన్స్. కాంట్రాక్షన్ ఆఫ్ ఫ్లో వల్ల నడుస్తుంది, టర్బులెన్స్ వల్ల నడుస్తుంది. ద సెక్షన్ ఎట్ విచ్ ద ఫ్లో ఈజ్ నారోయెస్ట్ ఇట్ ఈస్ కాల్డ్ వీనా కాంట్రాక్టా. ఆ ఫ్లో ఎంతైతే తక్కువగా ఉంటుందో ఆ సెక్షన్ ఏమంటాము? వీనా కాంట్రాక్టా అంటాం. అంటే సడన్ కాంట్రాక్షన్ లో మనకు వచ్చేది వీనా కాంట్రాక్టా అంటాం. అండ్ వీనా కాంట్రాక్టా ద వెలాసిటీ ఇస్ మ్యాక్సిమం. ఆ వీనా కాంట్రాక్టా దగ్గర వెలాసిటీ మ్యాక్సిమం, ఎందుకంటే పైప్ డయామీటర్ పెరిగి సడన్ గా తగ్గుతుంది కాబట్టి అక్కడ వెలాసిటీ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. సో ద వెలాసిటీ ఇస్ మ్యాక్సిమం ఎట్ వీనా కాంట్రాక్టా. నెక్స్ట్ లాస్ ఆఫ్ హెడ్ ఎట్ ద ఎగ్జిట్ ఆఫ్ ది పైప్. ఇది పైప్ యొక్క ఎగ్జిట్ అంటే ఏంటి, బయటకు వెళ్ళిపోయే దగ్గర కొన్నిసార్లు బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఆటోమేటిక్ గా పైప్ యొక్క డయామీటర్ లో చేంజ్ ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళిపోయేటప్పుడు వాటి ఇష్టం వచ్చినట్టు ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా లాస్ ఆఫ్ హెడ్ జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద హెడ్. దిస్ లాస్ ఆఫ్ హెడ్ ఈస్ డ్యూ టు ద వెలాసిటీ ఆఫ్ లిక్విడ్ బీయింగ్ డిసిపేటెడ్ at the outlet of the pipe, either in the form of a free jet if outlet of the pipe is free, or in the form of lost in a tank or reservoir if the pipe is connected to a tank. అది దేనికైతే కనెక్ట్ అయ్యి ఉంటుందో దాన్ని బట్టి ఆ ఫ్లో అనేది నడుస్తూ ఉంటుంది. ఫ్రీగా ఉందనుకోండి ఇంకా ఎక్కువ లాస్ ఉంటుంది, లేదా ఆ ఎగ్జిట్ దగ్గర మనకు ఒక ట్యాంక్ ఉందనుకోండి, ట్యాంక్ యొక్క డయామీటర్ బేస్ చేసుకుని ఆ ఎగ్జిట్ దగ్గర వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్. సో అలా ఎగ్జిట్ దగ్గర లాస్ ఉంటుంది. ఈ లాస్ ఎట్ ద ఎక్స్ప్రెస్ అంటే ఈ ఎగ్జిట్ దగ్గర లాస్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అని అంటే v²/2g గా ఎక్స్ప్రెస్ చేస్తాం. hL is equal to v²/2g. సో v is equal to velocity at the outlet of the pipe, hL is equal to h loss, g is equal to gravitational. అంటే v²/2g అంటే ఏంటి, మనకి ఇచ్చిన బర్నౌలీస్ ఈక్వేషన్ లో అక్కడ సడన్ కాంట్రాక్షన్ ఉంటే మనం ఇంక ఎక్స్ట్రాగా v²/2g యాడ్ చేస్తాం. లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు బెండ్ ఇన్ ఏ పైప్. కాంట్రాక్షన్ కి ఎక్స్పాన్షన్ కి రెండుకి ఒకటే ఫార్ములా, hL is equal to k into v²/2g. తర్వాత లాస్ డ్యూ టు బెండ్ ఇన్ ఏ పైప్. బెండ్ ఇన్ ఏ పైప్ అంటే ఏంటి, పైప్ సడన్ గా మనం ఒక చోటకు వచ్చినంత పైప్ ని బెండ్ చేస్తాం, బెండ్ పైప్ ని తీసుకున్నాం, దాన్ని లాస్ డ్యూ టు బెండ్ ఇన్ ఏ పైప్ అంటాం. when there is any bend in the pipe, the velocity of the flow changes due to the separation of flow from the boundary take place. There is also a formation of eddies which results in loss of energy or head. This loss of energy is expressed as, ఈ లాస్ ఆఫ్ ఎనర్జీని మనం ఈక్వేషన్ తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ మనం వెలాసిటీ ఆఫ్ ఫ్లో సడన్ గా బెండ్ ఉన్నప్పుడు కూడా మనకి ఫ్లో యొక్క వెలాసిటీ మారుతుంది, సపరేషన్ అనేది ఏర్పడుతుంది, ఆ బౌండరీ లేయర్ సపరేషన్ మారుతుంది. కాబట్టి ఆ బౌండరీ లేయర్ కి మాలిక్యూల్స్ మధ్య కొలిజన్ జరిగి నీకు ఎడ్డీస్ ఫామ్ అవుతాయి. దీన్ని కూడా ఒక లాస్ అనే అంటాము. సో దీన్ని ఈక్వేషన్ తో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే hf is equal to kv²/2g. hf is equal to k into v²/2g గా ఎక్స్ప్రెస్ చేస్తాం. వేర్ hf is equal to head loss due to bend, v is equal to velocity of flow, k is equal to coefficient of bend. సో దీన్ని hf is equal to k into v²/2g అంటే ఒక యూనిఫామ్ పైప్ చూసి దానికి బెండ్ కనిపించాడు అనుకుంటే ప్లస్ hf వాడతాం. hf ని k into v²/2g. k ఫార్ములా నీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, అది యూజ్ చేస్తారు. సో లాస్ ఆఫ్ హెడ్. ఇంకా నెక్స్ట్ లాస్ ఏంటి, లాస్ ఆఫ్ హెడ్ ఇన్ వేరియస్ పైప్ ఫిట్టింగ్స్. పైప్ ఫిట్టింగ్స్ కనుక ఉండుంటే ఇక్కడ కూడా k into v²/2g వాడతారు. k is the coefficient of pipe fitting.
పైప్ ఫిట్టింగ్ యొక్క కోఎఫిషియంట్ k గా తీసుకుంటారు. సో k into v square by 2g గా వాడతారు. The loss of head in various pipe fittings like walls, couplings, elbows, etc. can be expressed as k into v square by 2g. సో ఇవి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటా వస్తారు. సో నెక్స్ట్ ఏంటి టోటల్, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటి అంటే టోటల్ ఎనర్జీ లైన్ అండ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. టోటల్ ఎనర్జీ లైన్ అంటే నేను టిఈఎల్ అని అంటాం, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే నేను హెచ్జిఎల్ అని అంటాం. సో ఈ టోటల్ ఎనర్జీ లైన్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది ప్రతి పైప్ కి ఉంటుంది. ఇక్కడ పైప్ నేను ట్యాపర్ ఆకారంలో తీసుకున్నాను, తీసుకొని ఇక్కడ డేటమ్ లైన్ డ్రా చేశాను. ఇదంతా డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఇక్కడ 1 పాయింట్ అంటే ఒక సెక్షన్, ఇది సెకండ్ సెక్షన్. ఈ సెకండ్ సెక్షన్ కి ఫస్ట్ సెక్షన్ కి ఇక్కడ Z1 అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి డేటమ్ లైన్, ఇక్కడ నుంచి ఇక్కడికి P1 by rho into G అంటే ఆర్ గామా అండ్ P1 by rho into G ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది అంటే మొత్తం టీఎల్ టోటల్ ఎనర్జీ లైన్ దగ్గరకు వచ్చేసరికి V1 square by 2G. ఈ టోటల్ ఎనర్జీ లైన్ మనం డిటర్మిన్ చేయాలి అని అంటే టోటల్ ఎనర్జీ లైన్ ఎక్కడ నుంచి ఉంది, టాప్ నుంచి బాటమ్ వరకు ఉంది. అంటే టోటల్ ఎనర్జీ లైన్ ఈజ్ ఈక్వల్ టు V1 square by 2G ప్లస్ P1 by rho G ప్లస్ Z1 మొత్తం కలిపి వేస్తే నీకు టోటల్ ఎనర్జీ లైన్ వస్తుంది. అలా కాకుండా హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ నువ్వు కనుక్కోవాలి అనుకుంటే వెలాసిటీ అనేది ఉండదు. వెలాసిటీ అనేది ఉండకుండా ఓన్లీ ప్రెషర్ డేటమ్ లైన్ ఉంటుంది. సో P1 by rho G ప్లస్ Z1 is equal to హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. అక్కడ నుంచి కిందది ఉన్నది అంటే వెలాసిటీతో సంబంధం లేనిది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ మనం ఏమేమైతే వాడతామో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ డేటమ్ లైన్ కలిపి వాడేది టోటల్ ఎనర్జీ లైన్. ఇది దిస్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ది టాపిక్. టోటల్ ఎనర్జీ లైన్ కనుక్కోవాలంటే ఈ డయాగ్రామ్ వేసి చూపించాలి. ఇది 3 మార్క్స్ క్వశ్చన్ యూజువల్ గా. సో టోటల్ ఎనర్జీ లైన్ ఎలా చూపిస్తాం, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఎలా చూపిస్తాం అనేది డయాగ్రామ్ వేసి మనం క్లియర్ చేయాలి. దిస్ ఇస్ ద 3 మార్క్స్ క్వశ్చన్. సో దేర్ హౌ ఎండ్ ద టాపిక్ అంటే సెకండ్ యూనిట్ ఇంతటితో అయిపోయింది. సెకండ్ యూనిట్ ఈ రోజుతో అయిపోయింది, రైట్. ఈ సెకండ్ యూనిట్ లో నేను కవర్ చేసిన మొత్తం టాపిక్స్ మీరు గనక చూసుకుంటే ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటే ఏంటి, యాక్సలరేషన్ ఫీల్డ్ అంటే ఏంటి, యాక్సలరేషన్ ఫీల్డ్ ని ఎలా డిటర్మిన్ చేస్తాము, టైప్స్ ఆఫ్ ఫ్లోస్ చెప్పాను, ఫ్లూయిడ్ యొక్క ఫ్లోస్ చెప్పాను, మొత్తం 4 టైప్స్ ఆఫ్ డెరివేషన్స్ చెప్పాను. ఇవన్నీ ఎన్ని ఫ్లోస్ ఉన్నాయి ఏంటి మొత్తం క్లియర్ గా చెప్పుకుంటా వచ్చాను. మొత్తం సెకండ్ యూనిట్ కిందే వస్తుంది. సో క్లోజ్డ్ కండక్టివ్ ఫ్లో అన్న ఏంటి, సర్క్యులేషన్ అంటే ఏంటి, వోర్టిసిటీ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్స్ ఏంటి, స్ట్రీమ్ ఫంక్షన్స్ ఏంటి, దేనితో చూపిస్తారు, ఫ్లో నెట్ అంటే ఏంటి, డబ్లెట్ అంటే ఏంటి, మొత్తం ఇవన్నీ వార్టెక్స్ ఫ్లో అంటే ఏంటి, ఇవన్నీ మనకి సెకండ్ యూనిట్ లోనే ఉన్నాయి. సెకండ్ యూనిట్ అయిపోతే ఇంకా మనం థర్డ్ యూనిట్ కి వెళ్తాము. థర్డ్ యూనిట్ లో బౌండరీ ఫ్లో అంటే బౌండరీ అంటే ఏంటి, బౌండరీ ఈక్వేషన్స్ ఏంటి, బౌండరీ ఫ్లో అంటే ఏంటి, ప్రెషర్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది, వెలాసిటీ ఉంటే ఎలా ఉంటుంది ఏంటి, అసలు బౌండరీ లేయర్ అంటే ఏంటి, అది ఎట్లా ఫామ్ అవుతుంది, ఇవన్నీ థర్డ్ యూనిట్ లో చెప్పడం జరుగుతుంది. సెకండ్ యూనిట్ అనేది చాలా పెద్ద యూనిట్ అమ్మ. ఫస్ట్ యూనిట్ ఏంటంటే మీడియం గా ఉంటుంది, సెకండ్ యూనిట్ చాలా పెద్దది, థర్డ్ యూనిట్ కూడా చిన్నదే. కాకపోతే థర్డ్ యూనిట్ చాలా క్రిటికల్ గా అంటే కొంచెం లాజికల్ గా ఉంటుంది. అది మీరు ఆలోచించుకొని అర్థం చేసుకుంటే థర్డ్ యూనిట్ బాగానే ఉంది. సో దట్ వాజ్ ద థర్డ్ యూనిట్. ఒకసారి నేను స్లైడ్ చేంజ్ చేస్తాను, చేంజ్ చేసి ఐ విల్ షేర్ థర్డ్ యూనిట్ విత్ యూ. సో మనం ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ లో ఫ్లూయిడ్ కైనమాటిక్స్ లో ఇంట్రడక్షన్, ఫ్లో టైప్స్, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఫర్ 1 డైమెన్షనల్ ఫ్లో, సర్క్యులేషన్, వోర్టిసిటీ, స్ట్రీమ్ లైన్, పాత్ లైన్, స్ట్రీక్ లైన్ అండ్ స్ట్రీమ్ ట్యూబ్స్,
stream function and velocity potential function, difference between the differences and relation between them, condition of irrotational flow, flow net, source and sink, doublet and vertex flow. ఈ మొత్తం నేను మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫ్లూయిడ్ డైనమిక్స్ లో సర్ఫేస్ అండ్ బాడీ ఫోర్సెస్, యూలర్స్ అండ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్, వాటి మీద ప్రాబ్లమ్స్, ఫ్లో అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్, మొమెంటమ్ ఈక్వేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చెప్పాను, ఫోర్స్ ఆన్ పైప్ బెండ్ మొత్తం డెరివేషన్స్ తో సహా చెప్పాను. క్లోజ్డ్ కండక్టర్ ఫ్లోలో రేనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్, డర్సీ వీబ్యాక్ ఈక్వేషన్, మైనర్ లాసెస్ ఇన్ ఏ pipes in series and in parallel, total energy line, hydraulic gradient line. Total energy line చెప్పాను, hydraulic gradient line చెప్పాను. Pipes in series and parallel చూడాలి. Pipes in series and parallel మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నేను నోటిఫై చేసి చెప్తాను. నెక్స్ట్ రేపటి నుంచి థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. థర్డ్ యూనిట్ లో మీకున్నది ఏంటంటే బౌండరీ లేయర్ థియరీ, దీని యొక్క ఇంట్రడక్షన్, మొమెంటమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్, displacement, momentum and energy thickness, separation of boundary layer, momentum integral equation ante enti, displacement ante enti, momentum and energy thickness ante enti, separation of boundary layer, control of flow separation, streamline body, bluff body and its applications, basic concepts of velocity profiles, dimensional analysis, dimensions and units, dimensional homogeneity, non-dimensionalization of equations, methods of repeating variables and Buckingham pi theorem. ఇవన్నీ సెకండ్ యూనిట్ లో చెప్పడం, థర్డ్ యూనిట్ లో చెప్పడం జరుగుతుంది. ఇంతకు ముందు వాళ్ళకి బంకింగ్హామ్ పై థీరం లేదు, మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు. డైమెన్షనల్ హోమోజీనిటీ ఉంది, బ్లఫ్ బాడీ, తర్వాత మొమెంటమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్, డిస్ప్లేస్మెంట్, మొమెంటమ్ అండ్ ఎనర్జీ థిక్నెస్, ఇవన్నీ ఉన్నాయి. సో ఐ విల్ గో త్రూ దెమ్, ఈచ్ వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తాను. నెక్స్ట్ బౌండరీ లేయర్ అంటే ఏంటి, వాట్ ఇస్ మెంట్ బై బౌండరీ, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఒక రాక్ కనుక మనం పెట్టి దాని మీద మనకు జెట్ ఆఫ్ వాటర్, అంటే ఒక పైప్ తో మనం వాటర్ పోస్తా ఉంటే ఆ రాక్ మీదకుండా, ఆ రాక్ కనుక స్మూత్ గా ఉంటే రాక్ మీదకుండా వెళ్ళిపోతాయి వాటర్, లేకపోతే దాని చుట్టూ వెళ్తా ఉంటాయి, రాక్ మీద కాకుండా చుట్టూ వెళ్తా ఉంటాయి. నువ్వు కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక బౌండరీ ఫామ్ అవుతుంది, రాక్ చుట్టూ ఒక బౌండరీ ఫామ్ అవుతుంది, దాన్ని బౌండరీ లేయర్ అని అంటాం. దట్ ఈస్ ద బౌండరీ లేయర్ థియరీ. ఈ థియరీని బేస్ చేసుకొని వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ మెనీ థింగ్స్ అబౌట్ ద బౌండరీ లేయర్. ఆ థియరీని బేస్ చేసుకొని ఆ బౌండరీ లేయర్ అంటే ఏంటి, ఆ బౌండరీ లేయర్ థిక్నెస్ అంటే ఏంటి, మొమెంటం అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ మొమెంటం అండ్ ఎనర్జీ థిక్నెస్ అంటే ఏంటి, ఇవన్నీ డెరివేషన్స్ వైజ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ టేక్స్ టైం. సో ఇవన్నీ క్లియర్ గా నెక్స్ట్ రేపటి స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు బౌండరీ లేయర్ అంటే ఏంటి అవన్నీ. సో టుమారో ఇస్ ఎ థియరీ టాపిక్, so please attend the class.